హాయ్ అండి. ఈరోజు మా వదిన వాళ్ళ ఇంటికి కరివేపాకు హార్వెస్ట్ చేయడానికైతే వచ్చేసాను. వదిన కరివేపాకు కావాలి అని అడిగాననుకో పెరుకోమ్మా అనేస్తది. హ్మ్. ఇంక దొరికిందే ఛాన్స్ గదా అనేసి ఎక్కువ క్వాంటిటీ అయితే తీసేసుకుంటాననమాట. పిల్లలకి చెప్తే వన్ డేకి అయ్యేమైనా తెస్తారు. నేనైతే ఎంత తీసుకుంటాను అనేది లాస్ట్‌లో చూసేయండి. హ్మ్. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. లేత లేతగా చిగురు పెట్టేసింది. ఈ చిగురే అండి మాకు కావాలి. గ్రీనిష్‌గా ఉండిపోయి, బ్లాక్‌గా ఉండిపోయి అలా అయితే వేసుకునేదానికి అవ్వదు, తినేదానికి అవ్వదు. ఇలా ఫ్రెష్‌గా ఉంటే కర్రీస్‌లో వేస్తే తీసి పక్కకు పెట్టాల్సిన అవసరమే లేదు. మంచిగా తినేస్తాం మేము. మా పాప ఉట్టిదే తినేస్తది లాస్ట్‌లో చూడండి. చూసారు గదా! ఎంత ఫ్రెష్‌గా ఉందో. చాలా బాగా వచ్చేసిందనమాట. మా కోసమే వచ్చేసింది. ఇన్ని డేస్ అయితే మాకు కరివేపాకు లేదండి. అలాగే కర్రీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇంక మంచిగా వచ్చేసింది గదా! మాకెప్పుడు కావాలన్నా ఈ చెట్టుకే వచ్చేస్తామనమాట. ఇంగ చూసారు గదా! ఇది మా పప్పాయ చెట్టు, అలాగే మునగ చెట్టండి. ఆడ కానొచ్చేది మా బిల్డింగు. పెయింట్ కొట్టలేదు గదా! అది మా బిల్డింగు. మేము కరివేపాకు కోసం ఇక్కడికొచ్చేసాము. అలాగే ఒక వీడియో తీసినట్టు ఉంటుంది గదా! అనేసి వచ్చేసాము. చూడండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో చాలా ఫ్రెష్‌గా, సూపర్‌గా అయితే వచ్చింది వీడియో. చూడండి తను తింటోంది. వీడియోకి తిని మంచిగా అంటే తినలేదు. మామూలుగా అయితే తినేస్తది. హ్మ్. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్.